హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ స్వాతి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి 90స్. అండ్ ఇవాళైతే థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇంకా ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మాకు 9కే అపాయింట్మెంట్ ఉందనమాట అభిగాడికి సంబంధించి. చెప్పాను కదా! తనకి కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉందని చెప్పేసి. సో, తనకి 6 మంత్స్ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇలా అలర్జీ ఫుడ్స్ ఏం పెట్టలేదనమాట. అప్పుడు ఒకసారి వచ్చాము. వస్తే ఏమన్నారంటే ఇలా అన్నీ పెట్టండి. ఏదైనా రియాక్షన్ వస్తే ఒక 3 డేస్ ఆప్ చేసేయండి. ఏం కంగారు పడే అవసరం లేదు. ఒక కౌ మిల్క్ ఒకటి తప్పించి మిగతావన్నీ పెట్టండి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే కలుద్దాం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అపాయింట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో, ఇవాళ అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా! పిల్లలకి సంబంధించి అన్ని చూస్తారనమాట. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇలా వాళ్ళ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, అన్ని టైం టు టైం వాళ్ళ మైల్ స్టోన్స్ ఉన్నాయా లేదా, ఇలా అన్ని కిడ్స్ కి సంబంధించి అన్ని చూస్తారు ఇక్కడ. ఇలా రూమ్స్ లో కూడా పిల్లలకి అన్ని ఆడుకునే ఉంటాయి చక్కగా. అంటే ఇలా మాలాగా ఒకరితో ఇంకొకరు తెచ్చుకుంటే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు చక్కగా. ఇంక ఇవాళ ఏమన్నారంటే ఓకే ఫైన్ అన్ని బాగున్నాయి కదా, పెట్టిన ఏం రియాక్షన్స్ లేదు కదా, మంచిగా ఉంది కదా, ఇంకా 1 ఇయర్ కూడా వచ్చేసింది కాబట్టి చిన్నగా మిల్క్ కూడా యాడ్ చేయండి, నో ప్రాబ్లం అని అయితే చెప్పారు. ఓకే ఇంకా అయిపోయింది, ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత చూస్తే బయట గ్లాసెస్ క్లీన్ చేస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్స్లో బయట మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకుంటారనమాట. కింద గ్రాస్ నుంచి పైన గ్లాసెస్ వరకు మొత్తం క్లీనింగ్ మొత్తం వాళ్ళే చేసుకుంటారు. మనకేం పని ఉండదు. మనం ఇంట్లో కూడా చిన్నగా ఇంట్లో క్లీన్ చేసుకుంటే చాలు. కానీ మనకి ఇంట్లో కూడా వాళ్ళు అప్పుడప్పుడు చెప్పి వస్తారనమాట. అన్ని బాగున్నాయా లేదా, ఏమన్నా రిపేర్స్ ఉన్నాయా అని చెప్పేసి అవి కూడా మనకి ఫ్రీగానే చేసిస్తారు. ఇంక ఇలా నెక్స్ట్ ఈ క్లీనింగ్ వచ్చేసి మన గ్లాసెస్కి వచ్చిందనమాట. ఇంక ఇలా చూపిస్తూ పిల్లలకు ఫుడ్ అయితే పెట్టేసి పడుకోబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ లేచాక ఇద్దరికి బ్రోకోలీ రైస్ అయితే చేసేసాను. పప్పుతో చేస్తానన్నమాట. మధ్యాహ్నం ఏం తినేదే పెడతాను. నైట్ మాత్రం వీళ్ళకి రోజుకు ఒక వెరైటీ చేస్తానన్నమాట. ఇలా పప్పు వేసేసి రైస్లో క్యారెట్ ఒక రోజు, బ్రోకలీ ఒక రోజు, పాలకూర ఒక రోజు ఇలా యాడ్ చేసుకుంటూ పెడతానన్నమాట. సో వీళ్ళకైతే ఫుడ్ పెట్టేసి కాసేపు ఆడిపించి వీళ్ళని అయితే పడుకోబెట్టేశాను. ఇంకా నైట్ మా హస్బెండ్ వర్క్ అయ్యాక 10:30, 11 ఆ టైం అయింది. అప్పుడు స్టార్ట్ చేసాం మేము కర్రీ అయితే మా కోసం. ఇంకా రోజు మాకు ఇదే టైం అవుతుంది. టుడే మా హస్బెండ్ నేను చేస్తాను ఇవాళ కర్రీ, పెరుగుతో చేస్తాను అన్నారు. ఓకే పెరుగుతో ఎలా ఉంటుందో సరే అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా నేను తనకి హెల్ప్ చేశాను. చిన్నగా తను కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇందులో స్పెషల్ ఏం లేదు. ఈ కర్రీ రెగ్యులర్గా మనం చేసుకున్నట్టే ఉంది. ఏంటంటే ఇలా మ్యారినేట్ చేసుకునేటప్పుడు వీటిలో పెరుగు కలిపారు. ఇది నార్మలే కదా, కానీ ఫైనల్లో కర్రీ అంతా అయిపోయాక చివర్లో కూడా ఇంకా టైం పట్టిద్ది అన్నప్పుడు ఉప్పు కారాలన్నీ చూసుకుని అవి వేసుకుని వాటితో పాటు పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. మేమైతే క్రీమీ యోగట్ వాడుతున్నాము. కొంచెం స్వీట్ లాగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి మేము కొద్దిగానే వేసాం. మీరు కనుక ఇలా ట్రై చేస్తే కనుక పులుపుని బట్టి చూసుకుని వేసుకోండి. ఇలా అయితే కర్రీ అయితే చేస్తాం మంచిగా. ఇంకా మేము ఫుడ్ తినేసరికి అయితే 1 అయిపోయింది. అటు చేసి ఇటు చేసి మధ్యలో చిన్నోళ్ళు లేచి వాడిని పడుకోబెట్టి ఇంక ఈ కర్రీ కూడా కొంచెం ఎక్కువ వండాం కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పట్టడం ఇలా 1 అయిపోయింది. ఇంకా మేము పడుకునేసరికి 1:30.